ముఖ్యమంత్రి వర్యులు మన వద్దకు ఇచ్చేసి మనతో మాట్లాడడం మనకెంతో గర్వకారణం. మా కమిషనర్ గారు కానీ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయండి. అందరూ కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. ఇప్పుడు అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. కార్యక్రమంలో ముఖ్యంగా ప్రారంభోపన్యాసం చేయడానికి జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ డొల్లా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులందరికీ మరియు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారము. స్వర్ణాంధ్ర ఎట్ 2047 విషయంలో ప్రతిపాదించిన 10 సూత్రంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది. కందుకూరు మున్సిపాలిటీలో దూపుగుంట దగ్గర 25 టన్ పర్ డే కెపాసిటీలో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ అమృతహస్తంలో ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆధ్వర్యంలో 50 గ్రామాల్లో ODF మోడల్ విలేజ్న ప్రకటించడమైనది మరియు 100 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేసుకొని వాడుకొని తీసుకురావడం జరిగింది. మరియు జిల్లాలో 5000 సోక్పిట్లని ప్రారంభించడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమానికి ప్రారంభించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ప్రజలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు స్వచ్ఛత ఒక సామాజిక బాధ్యత, స్వచ్ఛాంధ్ర మన లక్ష్యం. స్వచ్ఛాంధ్ర దిశగా అడుగులు వేస్తూ ఎందరికో ఆదర్శపరలైన వారు ఎందరో, వారిలో కొందరు మన మధ్య మనకు స్ఫూర్తినిస్తూ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ సాధనగా ముందుకు నడుస్తూ ఈ కందుకూరు వేదికగా మనతో కలిసి ముచ్చటించడానికి వచ్చారు. వారిలో మరి కొందరితో మనం మాట్లాడి స్ఫూర్తి పొందాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ముఖ్యంగా శ్రీమతి వెనిగండ్ల పద్మజ గారు, వీరు పార్వతీపురం మన్యంవాసి జట్టు అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ఆశ్రమ పాఠశాలలోని వారు అందరితోటూ వారు నమస్కారం సార్. నేను 2002లో శంకరాయకొండలో పనిచేయడం జరిగింది. అప్పట్లో కామచర్ల సక్కుబాయమ్మ గారు నాకు ఒక 10,000 రూపాయలు ఇచ్చినారు. ఇలా ప్లాస్టిక్ లేకుండా కొన్ని గ్రామాలు చేద్దాం, ఓపెన్ డిఫెకేషన్ లేకుండా చేద్దాం అన్న కార్యక్రమానికి వారు అప్పట్లో నాంది చేస్తున్నారు. 3 గ్రామాల్లో అప్పుడు చేస్తున్నాం. తర్వాత నేను ఉద్యోగ విరమణ చేసుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉండడం, ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరికీ మీరు మొక్కలు తీసుకుని వెళ్ళి పెంచండి, కూరగాయలు అవి విషం లేకుండా పెంచుకోండి, అలాగే మీరు ఇళ్ళ దగ్గర వస్తున్న చెత్తని మాకు ఇవ్వండి అని చెప్పడం, అలాగే మున్సిపల్ వ్యర్థాలన్నీ కూడా అలా చెరువుల్లో వేసి కాల్ చేయకూడదు, మనం ఇది మన బాధ్యత, రోజు 2 సార్లు స్నానం చేస్తాం, 3 సార్లు తింటాం, మన చిన్న చెత్తని మనం వేరు చేసుకోలేమా, ఇలా చెప్పుకుంటూ అది పెరిగి ఎక్కువ చెత్త సేకరణ జరగడం మొదలైంది. మేము మొదటగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కరోనాకు ముందు పెట్టాం. కరోనాతో చాలా ఇబ్బందులు వచ్చినాయి, అయినా కూడా మేము మెటీరియల్ రికవరీ ఆపలేదు. ఆ టైంలో కూడా ఆ మొండి ధైర్యంతోనే ఇక్కడ పిల్లలు ఉన్నారు. వారు స్వచ్ఛ సారథులుగా ఏమీ ఆశించకుండా ఇలా కొన్ని వందల మంది, అక్కడ మన్యం జిల్లా వెనుకబడిన జిల్లా అంటారు, కానీ ఎంతో చక్కటి అక్కడ సేవ జరుగుతోంది. ఈ సేవకి ఇంకొద్దిగా ప్రభుత్వం అధికారులు చేయూతనిస్తూ వచ్చారు. ఈ మధ్య మన జిల్లా కలెక్టర్ గారు, మన్యం జిల్లా కలెక్టర్ గారు
స్వచ్ఛ సుందర పార్వతీపురం సొసైటీ ఒకటి పెట్టారు. ఈ సొసైటీని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి అనుసంధానం చేస్తూ మాకు వేలూరు శ్రీనివాసన్ గారి చేత సోర్స్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ గురించి, ఈ పిల్లలందరూ వేస్ట్గా అనేది వేస్ట్ కాదు, ఇది ఒక వనరు. 224 రకాలుగా ప్లాస్టిక్ని, 65 రకాలుగా తడిగి వ్యర్థాలని వేరు చేస్తూ ఇప్పటి వరకు చక్కగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇంకా చేయూతిస్తే ఈ వనరుని వీళ్ళు మా ఉద్యోగ అవకాశాల కోసం, సమృద్ధి కోసం ఎంటర్ప్రినర్స్గా తయారవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు పద్మజ గారు. మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం. ఒక నిమిషం అమ్మా. ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది పని చేస్తారు మా వాలంటీర్స్, స్టూడెంట్స్? 100లో ఉన్నారు సార్. ఫుల్ టైం చేసేవారు, పార్ట్ టైం చేసేవారు వేలల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఓన్లీ మీరు పార్వతీపురం ఒక్క టౌనే చేస్తారా? లేదు సార్, సీతంపేట దగ్గర నుండి, ఐటీడీఏ దగ్గర నుంచి పాచిపేట అంతటి నుంచి ఉన్నారు సార్. ఎన్ని కానీ రోజులు స్కాటర్డ్ గా ఉన్నాం సార్, అందువల్ల ఎఫెక్ట్ కనపట్లేదు సార్. దాన్ని ఫోకస్ అప్రోచ్ ఎట్ చేయగలుగుతారు? ఫోకస్డ్ అప్రోచ్లో అంటే ఇప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంకొద్ది మందిని మాస్టర్ ట్రైనర్స్గా తయారు చేసి సోర్స్ సెగ్రిగేషన్ మీద వీళ్ళకి పట్టొచ్చింది సార్. వీళ్ళ ద్వారా మరికొంతమందికి మనం అలాగా లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ శ్వాస తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి సుజలాం సుఫలాం మలయజ శీతలాం, మంచి నీరు కావాలి, మంచి గాలి కావాలి, మంచి ఆహారం కావాలి. ఇది మన కోసం మనం చేసుకుంటున్న పని. మనం జీవంతో ఉన్న ప్రతి ఒక్కరం చేసుకోవాలన్న సంకల్పం వాళ్ళలో ఉంది సార్. వీళ్ళకి చిన్న సపోర్ట్ ఇస్తే వీళ్ళ ఉద్యోగాల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి వేటాడుకోవాల్సిన అవసరం లేదు సార్. మీ పేరు ఏంటమ్మా? నా పేరు వెనిగండ్ల పద్మజ సార్. పద్మజ గారు, నేను అడిగేది ఏంటంటే, మీరు చేశారు కదా, మీరు ఒక మోడల్ తయారు చేస్తే ఆ మోడల్ని స్కేలప్ చేయడానికి, ప్రజల్లో ఒక స్ఫూర్తి తేవడానికి పనికి వస్తుంది. మీరు అది ఎట్టు చేయగలుగుతారు? దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేను అడిగేది అంటే, ఎక్కువ ఏరియా చేస్తే ప్రజలకు కూడా చూపించడానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండదు సార్. మీ మనుషులందరినీ పెట్టి, ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళందరినీ పెట్టి ఆ ప్రాంతంలోనే ఒక పార్వతీపురంలో ఒక 5-6 నెలల్లో మీరు ఒక మోడల్గా తయారు చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్, తప్పకుండా సార్. ఇప్పుడు ఒక పని చేయండి, మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వీళ్ళకి కావాల్సిన మినిమం రిసోర్సెస్ ప్రొవైడ్ చేసి, వాళ్ళందరినీ ఆంటర్ప్రెన్యూర్స్ కింద యూస్ కేసెస్ అని తయారు చేసి, ఏమేం చేస్తారో చేసి మనకు వచ్చినట్టు వాళ్ళకి పంపించడం, వాళ్ళు వచ్చినట్టు మనం తీసుకోవడం, అది వేరే ప్రాంతాలకు రిప్లికేట్ చేయడం, ఇలాంటి నెట్వర్కింగ్ చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళందరినీ పెట్టండి. వాళ్ళందరినీ నెట్వర్క్ చేద్దాం. స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా ముందుకు వస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని పూర్తిగా ఎంకరేజ్ చేద్దాం. దిస్ ఇస్ వన్ మోడల్. పద్మజ గారి ఒక మోడల్. ఈ మోడల్స్ కొంత తయారు చేద్దాం. జిల్లా అంతటా చేయగలం సార్. ఒక 6 నెలల్లో జిల్లా అంతటా చేయగలం సార్. నువ్వు ఫస్ట్ నాకు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంది అమ్మా. సార్ సార్ అది అయిన తర్వాత మీరు జిల్లా తీసుకుంటాం. సార్. మళ్ళీ మీ ఇలాంటి వాళ్ళని నేను కాంపిటీషన్ పెట్టి స్టేట్లో కూడా మేము ప్రోత్సహిస్తాం. మీరు ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇది. నేను మీకు అండగా ఉంటాం. మినిమం రిసోర్స్ ఎంత కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాం. పిల్లల్ని మీరు స్ఫూర్తి ఇచ్చి ప్రజల్లో కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక సందేశాలు ఇస్తూ వాళ్ళని భాగస్వామ్యం చేయండి. థ్యాంక్ యూ సార్. We'll do తప్పకుండా it. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా వెనిగండ్ల పద్మజ గారు చేసిన ఈ యొక్క కృషికి వారు స్ఫూర్తి పదాయకంగా వారికి షావెళ్ళు అలాగే మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారి యొక్క టీంను కూడా మరి ఆ మధ్యలో వారి అందరినీ కూడా మనం స్ఫూర్తిని తగిలిస్తూ ఒక్కసారిగా గట్టిగా కరతాళ ధ్వనులతో చిన్న పని చేసినా పెద్ద పని చేసినా వారిని వెన్నుతట్టి అభినందించడం మన ముఖ్యమంత్రి గారి స్వభావం. వారు మన మధ్య ఉండడం మనకు గర్వకారణం. ఇప్పుడు మరొకరు మొహమ్మద్ ముంతాజ్ బేగం గారు ఉన్నారు సార్. వీరు మచిలీపట్నం హైనీ స్కూల్లో 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగాను ప్రధానోపాధ్యాయులుగాను సేవలు అందించి పదవీ విరమణ చేయించారు సార్. వారి యొక్క అనుభవం కూడా వారి మాటల్లో మరి ముఖ్యమంత్రి గారు వింటారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, ఇతర పెద్దలందరికీ, ఇక్కడ వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. నేను గత హైనీ హై స్కూల్ మచిలీపట్నం నందు 38 సంవత్సరాలు టీచర్గా వర్క్ చేశాను సార్. కేవలము ఉపాధ్యాయ వృత్తిగా పాఠాలు చెప్పడమే కాకుండా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మక్కువతో పిల్లలకి మొక్కల్ని పంపిణీ చేయటం,
అంటే అటవీ శాఖ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సహకారంతో, మా మున్సిపల్ అధికారుల యొక్క సహకారంతో దాదాపు 5,000 మొక్కల్ని నేను పంపిణీ చేయటం జరిగింది సార్. ఆ చిల్డ్రన్, అంటే నేను బేసికలీ సైన్స్ టీచర్ని కాబట్టి ఇతర టీచర్స్ కూడా ఆ మొక్కల్ని ఎలా పెంచాలి, ఎలా వాటరింగ్ చేయాలనేది నేర్పించటం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆ మొక్కలన్నీ కూడా పెద్ద ఫ్రూటింగ్ స్టేజ్కి వచ్చినాయని వాళ్ళంతా సంతోషంగా చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. నేను రిటైర్ అయిన తర్వాత 6 years అయింది సార్. మెద్ది మీద నేను మొక్కల పెంపకం చేశానండి. ఆ కాన్సెప్ట్ అనేది ఒక పేపర్లో రావటం వలన మన గౌరవ CEO గారు చూసి ఇంప్రెస్ అయ్యి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. మీ ఎదుట నేను ఈరోజు మాట్లాడే అదృష్టం అనేది నాకు కలిగింది సార్. మై సిన్సియర్ రిక్వెస్ట్ సార్, మున్సిపల్ అథారిటీస్ మా మచిలీపట్నం చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. మున్సిపల్ సిబ్బంది అందరి సహకారం ఉంటేనే మేము ఈరోజు ఈ స్థితికి వస్తున్నాం సార్. కాబట్టి వాళ్ళు కూడా రోడ్డు ఊడ్చినప్పుడు చెట్లు అదండి గానుగ చెట్లు, వేప చెట్ల యొక్క ఆకుల్ని నేను కలెక్ట్ చేయటం, చెట్లు ఒక గుంట తీసి పెట్టడం, దాని మీద ఆవు పేడని కలెక్ట్ చేసి దాన్ని నిల్వ చేసి నీటిలో పెట్టి ఆ బెల్లం నీళ్ళు వేసి ఫెర్మెంట్ చేసి దాన్ని ఎరువుగా ఉపయోగించుకుని నా మొక్కలకే నేను ఉపయోగిస్తున్నాను సార్. అట్లాగే నన్ను ఇన్స్పైర్గా తీసుకుని దాదాపు ఒక 15 ఫ్యామిలీస్ కూడా టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు సార్. అట్లాగే చిన్నప్పటి నుంచి కేవలం మా పెద్దవాళ్ళ స్థితి మాది అయిపోతుంది ఏజ్. బేసికలీ చిన్న నర్సరీ స్టూడెంట్ దగ్గర నుంచి ఒక ప్లాంట్ ఇచ్చి వాళ్ళకి పెంచే విధానాన్ని కనుక మనం అలవర్చినట్లయితే మనం మంచి ఫారెస్ట్ని, డిఫారెస్టేషన్ కాకుండా ఫారెస్టేషన్ని మనం ఎంకరేజ్ చేసినట్లు అవుతాం. మనకి పొల్యూషన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఒకవైపు జరుగుతుంది సార్. దానివల్ల వచ్చేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు పెంచడం వల్ల అవి తీసుకుని ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల వాతావరణ పొల్యూషన్ని మనం అరికట్టవచ్చు సార్. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మొక్కలు పెంచటం, అట్లాగే OWDCని నేను ఉపయోగిస్తున్నాను సార్. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ని నేను ఉపయోగించి మా ఇంట్లో వచ్చేటటువంటి వ్యర్థాలతో ఎరువును తయారు చేసుకుంటున్నాను సార్. కేవలం ప్రతి ఇంటి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటిలో ఉపయోగించేటువంటి దైనందిన జీవితంలో ఉపయోగించే ఉల్లిపాయ చెత్త, వెజిటబుల్స్ చెత్త వాటిని వృధాగా బయటపడేసి మున్సిపల్ వర్కర్కి ఇబ్బంది కలిగించకుండా వాటిల్ని ఎండుటాకులు వీటిల్ని కలెక్ట్ చేసి మట్టి కప్పి సింపుల్ వేలో మనం మెన్యూర్ తయారు చేసి ఆరోగ్యకరమైనటువంటి సేంద్రియ పద్ధతిలో ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనం ఫ్యూచర్ జనరేషన్ అనేది హెల్దీ అండ్ వెల్దీగా తయారవుతుంది సార్. అట్లాగే మీ గవర్నమెంట్ వాళ్ళు మన పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ని బాగా రైతులు ఉపయోగిస్తున్నారు సార్. వాటిని ఇప్పుడు పచ్చిమిర్చి ఉందంటే అంటే నేను రైతులను విమర్శిస్తున్నానని కాదండి, అదండి కెమికల్ ఉపయోగించడం వలన ఫాస్ట్గా గ్రోత్ రావటం, ఈల్డ్ ఎక్కువ రావటం జరగటం వలన కొంతమంది వాళ్ళు అట్లా రూట్ తీసుకుంటున్నారు. అందుకని మన సేంద్రియ పద్ధతిని ఎంకరేజ్ చేయటం అనేది నా రిక్వెస్ట్ సార్. పిల్లలకి మొక్కలు పెంచటము, పంచటం అనేది అదొకటి చేయించండి సార్. నెక్స్ట్ వన్, మున్సిపల్ రైతు మార్కెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యేదానండి. మున్సిపల్ కమిషనర్స్ కూడా నేను 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాను. అదంతా గార్బేజ్ని వేస్ట్గా బయట పడేసేయకుండా ఈ వేస్ట్ డీకంపోజర్, ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ను ఉపయోగించి మనం ఎరువుని తయారు చేసి లో కాస్ట్ ఆర్ ఫ్రీ కాస్ట్తో పబ్లిక్ కనుక ఇచ్చి మనం కనుక ఎంకరేజ్ చేసినట్లయితే మంచి హెల్దీ అండ్ వెల్దీ జనరేషన్ ఏర్పరచు సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ముంతాజ్ బేగం గారు, ఇప్పుడు ఎంత టైం మీరు ఈ పని మీద శ్రద్ధ పెడుతున్నారు? నేను రిటైర్ అయిన దగ్గర నుంచి 3 hours సార్. ఎవ్రీడే 3 hours ఈ పని మీద 3 hours సార్. ఎంతమంది మీకు నెట్వర్క్ లోకి వచ్చారు ఇప్పటికి? అంటే మా టీచర్స్ అందరూ కూడా మాక్సిమం నన్ను చూసి ఇన్స్పైర్ అవటం, నేను పండించినటువంటి ఆర్గానిక్ విత్తనాలని మేము షేర్ చేసుకుంటాం సార్. ఒకళ్ళ ఇంట్లో చిక్కుడుకాయలు లేదంటే అతర ఉన్నాయనుకోండి, బీరకాయలు సార్, అవి వచ్చినటువంటి విత్తనాలు, ఆర్గానిక్ విత్తనాలని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి మేము షేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంతవరకు మీ ఇంట్లో కూరగాయలు మీరు పండించుకుంటున్నారు? మా ఫ్యామిలీకే కాకుండా ఒక ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్లో ఒక 3-4 డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఓకే, నీ ఆరోగ్యం బాగుందమ్మా?
నేను చెప్పాలి అంటే సార్, నేను ఈ వాటరింగ్ చేస్తున్నప్పుడు మెట్ల మించి స్కిడ్ అయిపడి 1 month బెడ్ రెస్ట్ లో ఉన్నాను సార్. అయినప్పటికీ నా మొక్కలు చనిపోకూడదు అని ఒక గార్డెనర్ని పెట్టి నెలకి 10,000 చొప్పున 3 నెలలు నేను గార్డెనర్ని ఇట్లా 2 days ఈ రోజు వచ్చాను. ఒక గార్డెనర్ అరేంజ్ చేసుకుని మొక్కలకి నీరు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్. కాబట్టి అంటే ఆ జీల్ అనేది ఉంటే గనక మనకి ఒక పనిని చేయాలనేటువంటి కుతూహలం ఉంటే గనక కష్టాన్ని మనం కదా లెక్క ఇప్పుడు నువ్వు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నావు కదా, అవును సార్. నేచురల్ ఫుడ్, అవును సార్. దీనివల్ల హాస్పిటల్ బిల్ తగ్గిందా పెరిగిందా? ఆ హాస్పిటల్ అంటే టేస్టీగా ఉంటుంది, కెమికల్స్ ఫ్రీ కాబట్టి అండి మనం హెల్త్ అనేది రికవర్ అయినట్లుగానే చెప్పొచ్చండి. ఉమ్. నా హెల్త్ మెరుగుపడింది సార్. నీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 65. 65. నీ వయసులో ఇది ఆర్గానిక్ తిన్న వాళ్ళకి మీకు వ్యత్యాసం కనపడస్తా ఉందా? ఎలా అంటే సార్, ఆ పని నేను ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి కొంతమంది నువ్వు కష్టపడుతున్నావు, ఎక్కువ ఓవర్ స్ట్రైన్ అవుతున్నావు అన్నప్పటికీ ఆ పని మీద ఉన్నటువంటి జీల్ వల్ల నాకు మానసిక ఆనందం, శారీరక ఇది ఉపయోగపడుతుంది సార్. నెక్స్ట్ కొంతమంది మహిళలు కూడా ఎక్కువగా అంటే విమర్శిస్తున్నానని కాదు సార్, టీవీలకి సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయి టైం చాలా వేస్ట్ చేస్తున్నారండి. కాబట్టి మనకి సమయం లేదు లేదా ప్లేస్ లేదు అనేటువంటి సాకుతో కాకుండా మన బిడ్డల్ని ఫ్యూచర్ జనరేషన్ ని హెల్దీ వెల్దీగా తయారు చేయాలి. అలా మాలాంటి వాళ్ళు చాలా మంది ముందుకు వస్తారు సార్. మీరు మా కమిషనర్ గారు కానీ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాయండి, అందరూ కూడా మేము కోఆపరేట్ చేస్తాం సార్. ఇప్పుడు ముంతాజ్ బేగం గారు మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక టీచర్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పిల్లల్లో ఒక స్ఫూర్తి తీసుకురావాలి, వారు కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని ఆలోచించి ఇంట్లోనే వేస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కాంపోస్ట్గా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ కాంపోస్ట్ ఉపయోగించి ఇంట్లోనే కూరగాయలు పండించే పరిస్థితికి వచ్చారు. రూఫ్ గార్డెన్లో పసుపు కూడా పండించాను సార్. పసుపు కూడా పండించారు. దీనివల్ల చాలా వరకు ఈరోజు మనం తినేదంతా కూడా పెస్టిసైడ్స్ కొట్టిన ఫుడ్ తింటున్నాం. క్రిమి సంహారక మందులు లేకపోతే ఎరువులు. ఒక ఉదాహరణ మీ అందరికీ గుర్తు చేయాలి. పంజాబ్ రాష్ట్రం తెలుసు అందరికీ? తెలుసా? తెలిసిన వాళ్ళు చేలు పైకెత్తండి. పంజాబ్ రాష్ట్రాన్ని తెలిసిన వాళ్ళు. ఓకే. పంజాబ్ రాష్ట్రంలో అక్కడ రైతులు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, వ్యవసాయం చాలా బాగా చేస్తారు. తెలుసా మీకు? మొన్నటి వరకు మనకు రైస్ కానీ గోధుమలు కానీ అక్కడి నుంచే వచ్చేటివి. అదే మరి అక్కడ ప్యాడీ కాకుండా పాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మనుషులు కూడా కొంచెం లావుగా సిక్కులు వెళ్ళి చాలా బాగుంటారు. మిలిటరీ కూడా వాళ్ళే వెళ్ళి దేశాన్ని కాపాడతారు. మిలిటరీలో ఎక్కువ ఉండేది కూడా పంజాబ్ నుంచి వెళ్తారు. ఇటీవల మీరు ఒకసారి చూస్తే అలాంటి మంచి రాష్ట్రం ఎరువులు వేసి క్రిమి సంహారక మందులు కొట్టి ఎక్కువ దిగుబడి రావాలని ఈరోజు మొత్తం ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల మొన్న ఒకరు చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది. గుజరాత్ నుంచి ప్రతిరోజు ఒక ట్రైన్ వస్తుంది. ఒకప్పుడు బీహార్ నుంచి ఢిల్లీకి ట్రైన్ వచ్చేది లేబర్ కోసం, కూలి పనులు చేసుకోవడానికి. ఇప్పుడు పంజాబ్ నుంచి ఒక ట్రైన్ వస్తుంది. ఆ ట్రైన్లో క్యాన్సర్ పేషెంట్లు వస్తారు. అంటే ఎరువులంతా కూడా తినేసి క్రిమిసంహారక మందులు తిన్న తర్వాత క్యాన్సర్ ఎక్కువ పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధిగా తయారవుతుంది. అయితే మన చేతుల్లోనే ఉంది. నేను అందుకే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పెట్టాను. ఈరోజు 20 లక్షల ఎకరాల్లో ఎక్కడ కూడా మనం ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా పాత బయో దీంతోనే విధానంతోనే ఈరోజు మొత్తం కంట్రోల్ చేసి వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చారు. ముంతాజ్ బేగం గారు చెప్పింది చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇంటి పైన మనం కూరగాయలు పండించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. దీనికి వారు ఒక ఆదర్శం. వారిని అడుగుతున్నా, మీరు రాష్ట్రంలో మీరే కాకుండా కొన్ని దిక్కడ జరుగుతున్నాయి, మేము అందరినీ ఒక నెట్వర్కింగ్ చేస్తాం. మీరు రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్లో మోటివేట్ చేసి దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తిలో తీసుకుపోతే 2 లాభాలు. మన ఇంట్లో తయారు చేసిన చెత్త మన ఇంట్లోనే
కాంపోస్ట్ అవుతుంది, మన ఇంట్లోనే కూరగాయలు తయారు చేసుకుంటాం. రెండోది, మీరు ఆ చెత్త అంతా రోడ్డు మీద వేస్తే, లేకపోతే మురికి కాలువలో వేస్తే కాలువలన్నీ అక్కడ నిలిచిపోతాయి. అక్కడి నుంచి ఆ మురికి కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి. రెండోది, దీన్ని డిస్పోజ్ చేయడానికి కూడా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే ఈరోజు ఒక నూతనమైన విధానానికి ముందుకు పోతున్నాం. వేస్ట్ టు వెల్త్ అని. చెత్త నుంచి డబ్బులు సంపద సృష్టించే మార్గాలు ఏమున్నాయో అవన్నీ ఆలోచిస్తున్నాం. ఇక్కడే మీరు వస్తే మొత్తం స్టాల్స్ చూశారు. ఈరోజు సెల్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వచ్చాయి. అవి ఎక్కడ వేయాలో తెలియదు. ఒకవేళ ఎక్కడన్నా మీ పొలంలో వేసినా, బావిలో వేసినా, భూమిలో వేసినా ఇది ఇంకిపోదు. దాన్ని మళ్ళీ ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం. పేపర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, బాటిల్స్ కానీ అన్నీ కూడా రీసైక్లింగ్ చేసే పరిస్థితి వస్తుంది. కడాన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మన ఇల్లు కట్టినా కొట్టేస్తే అందులో నుంచి మళ్ళా శాండ్ తీసుకోవచ్చు, అందులో నుంచి మళ్ళా కంకర తీసుకోవచ్చు. ఇలాంటి చాలా వచ్చాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే మీ ఊర్లోనే కందుకూరులో 25 మెట్రిక్ టన్నులు కెపాసిటీతో పొడి చెత్త, తడి చెత్త రెండు కలిపేసి వేస్తున్నాం. చెప్పినా కూడా చాలామంది చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉండే బిజీగా ఉంటారు. 2 డస్ట్బిన్లు పెట్టాలి, ఏది ఎక్కడ వేయాలో తెలియదు. ఇలాంటి కొన్ని సమస్యలు వస్తున్నాయి. అందుకే ఈరోజు ఇక్కడ పెట్టాం. 25 మెట్రిక్ టన్నులు మీరు కానీ తెల్లవారు తీసుకొస్తారు, ట్రక్లో తీసుకొచ్చి అక్కడికక్కడే సెగ్రిగేట్ చేసి కాంపోస్ట్ పోయేది కాంపోస్ట్ పోతుంది, రీసైక్లింగ్ పోయేది రీసైక్లింగ్ పోతుంది. దానికి కూడా ప్రారంభం స్టార్ట్ చేశాం. అది ఈ కందుకూరులో ఈరోజు స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల చెత్త ఎక్కడా పేరకపోయే పరిస్థితి ఉండదు. ఏ రోజుకి ఆ రోజు చెత్త అంతా కూడా రీసైక్లింగ్ అన్న వెళ్తుంది, లేకపోతే కాంపోస్ట్ అయి ఎరువులు వెళ్ళి పొలానికి అన్న వెళ్తాయి. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను ముంతాజ్ బేగంని మనస్ఫూర్తిగా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మచిలీపట్నంలో వెలుగు ఫౌండేషన్ బాబు గారు కూడా ఆయన సహకారంతో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం సార్ పర్యావరణం గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముంతాజ్ బేగం గారిని షావెల్తో అలాగే మొమెంటోతో సత్కరిస్తున్నారు. వారు ప్రతి చిన్న విషయాన్ని ఎవరైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా వారిని మెచ్చుకోవడం వారి నైజం, వారి యొక్క మంచి మనసుకు నిదర్శనం. గట్టిగా ఒకసారి చప్పట్లతో. తదుపరి ఐటీసీలో కూడా కొంతవరకు మనకు వారు వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ నుంచి మనకు కార్యక్రమాలు నిర్వహించి సార్ 6 రాష్ట్రాల్లో 42 మున్సిపాలిటీలో చెత్తను సెగ్రిగేట్ చేస్తూ మనకు ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. శివశంకర్ బందోపాధ్యాయ గారు వైస్ ప్రెసిడెంట్ గాను, సిఇఓగా హెచ్ఆర్ విభాగంలో మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి అలాగే స్కూల్ పిల్లల్ని కూడా వారు చైతన్యపరుస్తూ వారిలో ఒక నూతనంగా ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ ని వారు ఐటీసీ తరపున ఈ యొక్క సంస్థ తరపున ప్రజెంట్ చేస్తున్నారు సార్. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలా చేతుల మీదుగా అందుకోవాలని వారు కూడా అభిలషిస్తున్నారు సార్. Sir, last 15 years, ITC is working in this field. Wow. We are trying to address the basic issues, which is source segregation of waste. దగ్గర పెట్టుకో. So we are trying to inculcate the habit amongst the citizens as well as our young future citizens all over the country to inculcate the habit of source segregation and finally address the issue of waste of our country. In Andhra Pradesh, we are working with almost 1,000 schools amongst 1.5 lakh schools children, and we are trying to create them as such ambassador, and the future citizen of this country, they will take this forward to address our core-issue. What are the resources you are having in Andhra Pradesh? We have around 50 volunteers in the state of Andhra Pradesh, and we have some one manager is here posted for this program. Can you scale it up? Can you scale all schools they can reach and then they can work it out? Yeah, we wish to do that, sir. We wish to do that. We have partner NGOs are here,
So we intend to do that actually. No, what I'm saying, high schools or upper primary schools or elementary schools? you are All doing? schools, sir. All- We address all schools, whether it is private, government, SSC, any other boards. We try to reach to everybody. What is the 15 volunteers you are working? What is the money you are 50, spending? 50. Yeah. 50. What is the money you are spending? CSR. Not much. Money Maybe is not the maybe a issue. crore, 1.5 crore. Yeah. Totally, you want to do scaling is one, and capacity building is another continuously. Right, so. If necessary, we will also support you. You also bring your resources, even corporate or government will give. Yes. All schools can we start the experiment and review. Right, sir. You can do it. Yes. Why not? ఓకే Yes, sir. వన్ మేనేజర్ యూ కెన్ వారు ఏంటంటే ఐటీసీ తరపున 1000 స్కూల్స్ చేస్తున్నారు, 50 మంది వాలంటీర్లు పెట్టుకొని వాళ్ళంతా కూడా ట్రైనర్స్ కింద ఉన్నారు. ట్రైనర్స్ని మళ్ళా ట్రైన్ చేస్తున్నారు లోకల్గా. అలాంటి వినూత్నమైన కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందుకే వారిని అడిగింది 1000 స్కూల్స్ కాకుండా అన్ని స్కూల్స్లో వాలంటీర్స్ని పెట్టి ఎంతమంది కావాలో క్లస్టర్స్ని పెట్టి చేస్తే చాలా బాగుంటుంది. దానికి వర్కౌట్ చేస్తాం. రాష్ట్రంలో మీరు ఒకసారి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఐటీసీని భాగస్వాములు చేసుకొని మీరు వర్కౌట్ చేయండి. దీనికి ఒక ప్రొఫెషనలిజం కూడా, ఒక బిజినెస్ స్కూల్ కూడా పెట్టుకొని మొత్తం కోఆర్డినేట్ చేయండి. ఇద్దరు కలిసి దానికి ఏదైనా డబ్బులు కావాలంటే మనం కూడా కొంచెం హెల్ప్ చేద్దాం. వాళ్ళు తీసుకొస్తారు, కొన్ని కార్పొరేట్ నుంచి తీసుకొద్దాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ నుంచి ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేద్దాం. Thank you, sir. సార్, ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి వారి అనుమతితో దీప్తి నారాయణ స్కూల్ కందుకూరు ఈ చిన్నారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సార్ వీళ్ళ టీం సార్, అలాగే కేవి వర్గీసు, సార్ నారాయణ స్కూల్ కందుకూరులో దీప్తి చిన్నారి 250 కిలోల చెత్తను సేకరించి వారి యొక్క ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ అవార్డుని అందుకున్నారు సార్. ఈ చిన్నారి పేరు దీప్తి సార్. నారాయణ స్కూల్ కందుకూరులో చిన్నారి చదువుతున్నారు. అలాగే ఈ చిన్నారి 250 కిలోల చెత్తను సేకరించి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు సార్. వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ ప్రైజ్ని అందిస్తున్నారు. అలాగే మరొకరు సార్ కేవి వర్గీస్, వీరి ప్రిన్సిపల్ సార్, సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉలవపాడు సార్. విద్యార్థులను ప్రోత్సహించడం, వారిలో స్ఫూర్తిదాయకమైన ఈ యొక్క ఆలోచనలు రేకెత్తించడంలో వీరు ప్రముఖ పాత్ర పోషించారు సార్. వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మెమెంటోని ఇచ్చి సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఒకసారి గట్టిగా అందరూ చప్పట్లతో, ఇది మనకొక స్ఫూర్తి. ఈ స్ఫూర్తితోనే మనం మరింతగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు స్వచ్ఛాంధ్రలో పాల్గొనాలి. అలాగే ఆంజనేయులు సార్, వీరు జనరల్ మేనేజర్ సార్, భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళకి స్కూల్ కేటగిరీలో ఈ యొక్క మొమెంటోను అందిస్తున్నారు సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి మెమెంటోతో సత్కరిస్తున్నారు. హలో సార్, మేము భాషా విద్యా సంస్థల నుంచి వచ్చాం సార్. ఐటీసీ వాళ్ళు మాకు ఇక్కడికి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇది చేస్తామా చేయమా అని ఒక రకంగా ఉండింది. అయితే పిల్లల్లో బాగా మోటివేషన్ చేసి వాళ్ళు చెప్పినదంతా మేము మా బ్రాంచ్లో ఉన్న పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఈ సంవత్సరం సార్ 117 టన్నుల కెపాసిటీ కల పేపర్ని మేము ఐటీసీ వాళ్ళకి ఇచ్చాం సార్. 1,17,000 కేజీలు ఇచ్చి మేము నిజంగా ప్రథమ స్థానంలో ఇచ్చి ఐటీసీ వాళ్ళు ఈ ప్రోత్సహించారు. కాబట్టి భవిష్యత్తులో మేము అన్ని స్కూల్స్లో ఇది ఇంప్లిమెంట్ చేసి
మా చైర్మన్ రామకృష్ణ గారు సలహా మేరకు, అట్నే వైస్ చైర్మన్ హనుమంతరావు గారు, డైరెక్టర్ సాకేతరాము వీళ్ళ సజెషన్స్తో మా స్టేట్లో అందరూ యూనిట్ చేసి భవిష్యత్తులో మరింత మేము ఇది కోఆపరేట్ చేసి మరింత మేము సహకరించి మేము ముందుకు వెళ్తామని మేము చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, బాగా చేశారు. థ్యాంక్ యూ, వెరీ నైస్. ఐటీసీ వాళ్ళు వావ్ ప్రాజెక్ట్ని నిర్మించారు. అందరూ చెప్తున్నారు కూడా, కానీ ఎవరూ పాటించడం లేదు. కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది. ఈరోజు సీఎం గారు వస్తున్నారని అందరూ చెత్త తీయడం జరిగింది, కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి. భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే. ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది, భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది. అది ఆపాలని అనుకుంటున్నాను. నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు, పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను. మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమి అంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది. అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి. ధన్యవాదాలు. ఓకే అమ్మా, గుడ్. నీకేంటమ్మా స్ఫూర్తి ఎట్లా వచ్చిందమ్మా? నీకు ఇది నీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎట్లా ఆలోచన వచ్చింది? వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరికి కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను సార్ నేను ఇక్కడ కందుకూరులో. ఓకే. అక్కడ నవంబర్ నెలలో ఐటీసీ వాళ్ళు వచ్చి వావ్ ప్రాజెక్ట్ ను నిర్మించారు. నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు, పేపర్స్ తేవడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు. 1000 కేజీల పేపర్ తయారు చేయడం కోసం 10 వయసు సంవత్సరాలు ఉన్న 22 చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు. అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది. కొన్ని చెట్లని నా వల్ల సేవ్ అవుతాయి కదా. ఎంతమంది చెప్పావమ్మా నువ్వు ఈ విషయం? చాలా మందికి చెప్పాను సార్. చెప్పావమ్మా? విన్నారా నీ మాట? విన్నారు, బుక్స్ కూడా ఇచ్చారు సార్. ఎంతమంది ఉంటారమ్మా? ఎంతమంది విన్నారు? నువ్వు చెప్పినాక ఎంతమంది విన్నారు? ఒక 20 మంది అలా. 20 మంది విన్నారు. బుక్స్ కూడా ఇచ్చారు సార్. నీ పేరేంటమ్మా? దీప్తి, సన్నిపోయిన దీప్తి. దీప్తి చెప్పింది మీరు విన్నారు. ఒక సామాజిక స్పృహ. ఏదైతే పుస్తకాలు తయారు చేయాలంటే కాగిత పరిశ్రమ నుంచి వస్తాయి. కాగితాలు తయారు చేయాలంటే దానికి కావలసిన వుడ్ కావాలి, పల్ప్ కావాలి. అది చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి చెట్లు నరికి ఆ చెట్లన్నీ కూడా పల్పుగా కన్వర్ట్ చేసి పేపర్గా తయారు చేస్తారు. ఐటీసీ ఈరోజు తీసుకునే ఉద్యమం పుస్తకాలను తీసుకుపోయి మళ్ళా పుస్తకాలు తయారు చేస్తారు, మళ్ళా పేపర్ తయారు చేస్తారు. దానివల్ల ఈరోజు చాలా వరకు చెట్లు నరికే పని పోతుంది. భవిష్యత్తులో మనం అందరం ఆక్సిజన్ కావాలి. చెట్లు ఆక్సిజన్ పీల్చుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటే ఆక్సిజన్ వదిలిపెడతాయి. మనకు ఆ ఆక్సిజన్ అవసరం. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు వాళ్ళు చెప్పినప్పుడు దీప్తి స్పందించి ఆవిడ చేయడమే కాకుండా అందరి దగ్గర చేపించింది. ఈరోజు ఆవిడకు ఒక తృప్తి ఉంది, నా వల్ల ఒక మనిషిగా పుట్టాను, భూమిని కాపాడుతున్నాను, ఈ జన్మభూమి మనకు అన్ని ఇస్తా ఉంది, అలాంటి భూమిని కాపాడాలి అనే బాధ్యత ప్రవర్తిస్తా ఉంది. మీరంతా చెట్లు నరకడంలో చాలా బిజీగా ఉన్నారు, కానీ ఆ పాప చెట్లు నరకకుండా ఏం చేయాలో ఆలోచించే పరిస్థితిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఇప్పటికైనా మనం రియలైజ్ కావాలి. కృతజ్ఞతలు సార్. ఏమ్మా? కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. మరి ఓడిఎఫ్ ఉన్నత స్థితి గ్రామాలలో మనకు అత్యంత అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 4 గ్రామ పంచాయతీ సర్పంచ్లను కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుమతితో వారిని వేదిక మీదకు పిలుస్తాను సార్. అలాగే నెమలదిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు రామచంద్ర గారిని, గుడ్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు శంకర్ గారిని, చిత్తలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు విజయమ్మ గారిని, పున్నూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇందుకూరుపేట మండలం బాలకృష్ణ గారిని.
వీరందరూ కూడా వారి వారి గ్రామ పంచాయతీల పరిధిలో ఓడిఎఫ్ ప్లస్ స్థితికి గ్రామాలని తీర్చుకురావడంలో వారి యొక్క కృషిని ప్రదర్శించారు సార్. ఒకసారి గట్టిగా మనం చప్పట్లతో మనం స్ఫూర్తిని పొందుదాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ ఇప్పుడు సర్పంచులంతా కలిసి 4 వచ్చారు, ఓడిఎఫ్ చేశారు. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్లో కూడా వెళ్తున్నాం. ఇది 3వ నెల. నెల నెలకు ఇవి పెరుగుతాయి. నేను ఆ నలుగురి సర్పంచుల్ని మీ అందరి తరపున గట్టిగా అభినందిస్తున్నా. మీరు కూడా చప్పట్లు కొట్టి అభినందించాలి. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో మొదటి సిటిజన్. దేశంలో రాష్ట్రపతి ఏ విధంగా అయితే మొట్టమొదటి సిటిజన్గా ఉంటాడో, రాష్ట్రంలో గవర్నర్ ఏ విధంగా అయితే ఉంటారో, గ్రామానికి వస్తే సర్పంచ్ అనే వ్యక్తి ప్రథమ పౌరుడిగా ఉంటారు. మీకు దగ్గరగా ఉంటారు. మీరందరూ ఓట్లేసి గెలిపించుకున్న వ్యక్తి. ఆయనకు వనరులు కూడా మీరు ఒకసారి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వనరులు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం తరపున ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులు ఉంటాయి, నరేగా డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా మైనింగ్ నుంచి కొంత డబ్బులు వస్తాయి. ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ గ్రామాన్ని పరిశుభ్రమైన గ్రామంగా చేసే బాధ్యత సర్పంచులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సిమెంట్ రోడ్లు వేసాం, ఎప్పుడో మరుగుదొడ్లు కట్టాం. అదే మరి కాంపోస్ట్ తయారు చేయడానికి వేస్ట్ కాంపోస్ట్ కింద షెడ్లు కూడా కట్టాం. నేను ఒకటే సర్పంచులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఊరు ఒక ఆదర్శంగా ఉండాలి. మీ ఊరిని మీరు ప్రజల్ని భాగస్వాములు చేసి, మేము చేసే కార్యక్రమం రాష్ట్రమంతా చేస్తాం. ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడుతూ మీలో చైతన్యం తేవాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను అడుగుతున్న అదే సర్పంచుల్ని, ఇది మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా. మీ ఊరిలో చెత్తగానుంటే ఆ చెత్త పేరకపోవడానికి మీరే కారకులవుతారు. అదే మరి కనీస సదుపాయాలు గ్రామానికి ఏం కావాలో అన్ని ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. మున్సిపాలిటీస్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. ఎవరైతే మున్సిపల్ చైర్మన్ గాని వీళ్ళందరి పైన ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, అందరికీ ర్యాంకులు ఇస్తాం. ఏ ఊరికి ఎంత ర్యాంక్ ఇవ్వాలనో, ఎవరు ఎట్ట పనిచేశారో ఇస్తాం. అట్లని చెప్పి వాళ్ళకే వదిలిపెట్టి నేను వదిలిపెట్టిన కానీ నా ప్రయత్నం చేస్తానే ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా పనిచేపిస్తున్నాయి. ఏ సర్పంచ్ అయితే బాగా చేస్తాడో వాళ్ళు గౌరవిస్తాం, లేకపోయినా కూడా ముందుకు పోతాం తప్ప ఎక్కడ ఆగిపోదు. ఈ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ దీనికి సర్పంచులు కూడా పూర్తిగా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బ్రీఫ్గా అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన కందుకూరు పట్టణానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజ్యులు నవ్యాంధ్ర ప్రదాత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు పి నారాయణ గారికి, గౌరవ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మన మున్సిపల్ సెక్రటరీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే కందుకూరు పట్టణం నుంచి నలుమూల నుంచి వచ్చేసినటువంటి విషయం ఇంకా పేర్లొద్దు, సభకు నమస్కారం. నువ్వు చెప్పాల్సిన 2 నిమిషాల్లో చెప్పు. ఓకే ఓకే అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఈరోజు ఈ పట్టణంలో ఒక పండగ వాతావరణం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కందుకూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ చూస్తా ఉన్నాం. ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతా ఉన్నారో మనందరం కూడా చూసాం. 26,000 టన్నుల చెత్త పేరుకుపోయి ఆ ప్రాంత ప్రజలు వర్షాకాలంలో అనేక జబ్బులతో ఇబ్బందులు పడతా ఉన్నారు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ఈ మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నియోజకవర్గానికి గత టైంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోనే రామాయపట్నం పోర్టుకి భూమి పూజ కార్యక్రమం చేశారు సార్. ఆ రోజు ఈ నియోజకవర్గంలో అలాగే ఆ రోజు ఈ మెట్ట ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి ఏపీపీ పరిశ్రమను కూడా తీసుకురావడం జరిగింది సార్. ఆ తర్వాత వచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఆ ఏపీపీ పరిశ్రమని ఈ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగింది. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి ఏదో ఒక మేలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి 1,00,000 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ పరిశ్రమను తీసుకొచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల నుండి మీ అందరి జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా ఉంటాం సార్. ఈ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా జీవితాంతాన్ని మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు సార్. ఆ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రకాశం జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిస్తానని చెప్పి ప్రామిస్ చేశారు సార్. దానిలో భాగంగా ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నంతకాలం కందుకూరు నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కందుకూరు మున్సిపాలిటీ మీ అందరికీ కూడా తెలుసు, ఎప్పుడో 1987లో స్టార్ట్ అయ్యి 2007లో ఎలక్షన్ జరిగిన ఆ తర్వాత అనేక కేసులు వేసి అనేక విధాలుగా ఇబ్బందులకు గురయ్యి ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్లు జరగకుండా 15th ఫైనాన్స్ కూడా మనకు రాని పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజు ఈ మున్సిపాలిటీలో 9,000 మీటర్లు సీసీ డ్రైన్లు పెండింగ్ ఉన్నాయి సార్. మొత్తం డ్రైన్ వాటర్ కానీ 4 సెంటీమీటర్ల వర్షం పడితే మొత్తం మున్సిపల్ టౌన్ మొత్తం మునిగిపోయే పరిస్థితి. అలాగే గ్రావెల్ రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా లేని పరిస్థితి. 4,000 మీటర్లు సిమెంట్ రోడ్లు లేని పరిస్థితి. మీరు ఈ మున్సిపాలిటీని కాపాడాలని చెప్పి తప్పనిసరిగా రేపు మే జూన్లో జరిగే ఎలక్షన్లో ఈ మున్సిపాలిటీని మీకు గిఫ్ట్ గా తీసుకొస్తాం సార్. ఈ మున్సిపాలిటీని బాగు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదే విధంగా ఈ కందుకూరు పట్టణంలో సాయంత్రం 5 తర్వాత 2 వీలర్ బయటికి రావాలంటే అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. ఈ ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. రోడ్డు వైండింగ్ చేయాలంటే వ్యాపారస్తులకు ఇబ్బంది ఉంది సార్. తప్పనిసరిగా నార్త్ బైపాస్ ని అప్రూవల్ చేసి మా కందుకూరు పట్టణాన్ని ట్రాఫిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం సార్. అదే విధంగా ఈ మెట్ట ప్రాంతం కందుకూరు నియోజకవర్గం వర్షం పడితేనే పంటలు పండే పరిస్థితి సార్. మా ప్రాంతానికి మన్నేరు, ఉప్పుటేరు, పాలేరు 3 వాగులు ఉన్నాయి సార్. తప్పనిసరిగా ఆ ప్రాంతంలో 2 రోజులు 3 రోజుల తర్వాత సముద్రంలో కలిసిపోయే పరిస్థితి. ఈ ప్రాంత రైతులను కాపాడే దానికోసం తప్పనిసరిగా ఈ 3 వాగుల మీద చెక్ డ్యాములు నిర్మించి ఈ ప్రాంత రైతుల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అదే విధంగా కందుకూరు మండలం సార్, కందుకూరు టౌన్ ఆనుకొని ఉంటుంది. 18 పంచాయతీలతో డ్రింకింగ్ వాటర్ లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. 2018 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు ఈ కందుకూరు మండలానికి రామతీర్థం నీరు తీసుకొచ్చి ఈ కందుకూరు ప్రాంతాన్ని, మండలానికి త్రాగునీరు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది సార్. తప్పకుండా మీరు మరలా ఈ కందుకూరు మండలానికి త్రాగునీరు ఇప్పించే విధంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి, అదే విధంగా ఈ ప్రాంతానికి జీవనాడటువంటి రాలపాడు రిజర్వాయర్ సార్, గొట్టిపాటి కొండపనాయుడు నార్త్ కెనాల్ వైండింగ్ లేక 1.5 టీఎంసీ ప్రతి సంవత్సరం రాలపాడు రిజర్వాయర్కి రావాల్సి ఉంది సార్. కనీసం 1/2 టీఎంసీ కూడా రాని పరిస్థితి. డ్రింకింగ్ వాటర్ కి, సాగునీరు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. గత 10 సంవత్సరాల నుంచి రాలపాడు ప్రాజెక్టు దగ్గర పంటలు లేని పరిస్థితి. ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదంతో మీరు మాకు చేసిన సహాయ సహకారాలతో ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పండుతా ఉన్నాయి సార్. తప్పకుండా ఆ జీకేఎన్ వైండింగ్ చేసి మా ప్రాంత రైతుల్ని, రాలపాడు రిజర్వాయర్ ఆయకట్టు రైతుల్ని కాపాడాలని చెప్పి, అదే విధంగా కందుకూరు మండలంలో గర్భకండ్రిక అని చెప్పి రైతుల్ని ఒక 4 గ్రామాల రైతులు 1800 ఎకరాలు గర్భకండ్రికలో 2013లో చేర్చి కనీసం ఆ రైతులు ఆ గర్భకండ్రిక ల్యాండ్స్ ని ముటేషన్ కాకుండా కనీసం వాళ్ళ ఇళ్లలో ఒక పెళ్ళైనా కూడా పొలం అమ్ముకోలేని పరిస్థితులతో ఆ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ఇది రెవెన్యూ పరిధిలో ఉంది. తప్పనిసరిగా ఆ రైతుల్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు లాస్ట్ టైం సార్ తమను కలిసి మేము ఒక ఇవ్వడం కూడా జరిగింది సార్. వెలుగొండ ప్రాంతం, మా ప్రాంతానికి నీళ్లు వచ్చేదానికి కూడా మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుకుంటూ,
అదేవిధంగా ఈ కందుకూరు నియోజకవర్గం ప్రజల కోరిక సార్, మా కందుకూరుని మేము ఎవరు అడగకుండానే మమ్మల్ని దేశపై నెల్లూరు జిల్లాలో కలిపారు సార్. 40 కిలోమీటర్లో ఉన్న ఈ కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు. తప్పకుండా మీరు కూడా మా ఆనాడులో మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి ఏ గ్రామానికి పోయినా మనల్ని ప్రకాశం జిల్లాలో ఎప్పుడు కలుపుతామని అడుగుతా ఉన్నారు సార్. తప్పకుండా మా నియోజకవర్గానికి మేలు చేస్తారని చెప్పి తిరిగి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతారని చెప్పి ఈ వెనుకబడిన నియోజకవర్గానికి మీరు బీపీసీఎల్ పరిశ్రమను కానీ ఇండోసోల్ కానీ అదేవిధంగా రామాయపట్నం పోర్టును తీసుకొచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలు జీవితాంతం మీకు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలుగుదేశం ఈ కందుకూరు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలోనే 2వ మున్సిపాలిటీగా మన కందుకూరు నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రులు వచ్చినందుకు మీకు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కందుకూరు నియోజకవర్గాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని మీరు కాపాడతారని మాకు నమ్మకం సార్. తప్పకుండా కాపాడతారని చెప్పి ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి వచ్చేస్తున్న మన ముఖ్యమంత్రులు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అంటే స్టేజ్ మీద ఉన్న పెద్దలు మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు స్వచ్ఛ దివాస్ మనకి స్వచ్ఛాంధ్ర అనేది చాలా ముఖ్యము. పరిశుభ్రతమైనది, పరిశుభ్రంగా మన చుట్టుపక్కల ఉండాలనేదే మన అందరి కోరిక. పరిశుభ్రత అనేది ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాము, అట్నే సంపాదన కూడా ఉంటుంది. నేను మీ అందరికీ ఒకటి చెప్పాలా, పోయిన గవర్నమెంట్లో చెత్త మీద పన్ను వేశారు, ట్యాక్స్ ఆన్ చెత్త మీద ట్యాక్స్ వేశారు. ఈరోజు చెత్తతో సంపాదన చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. మనందరం కూడా ఈ విజనరీ లీడర్కి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ పన్ను అనేది తీసేసి ఆ దుర్మార్గు పాలన నుంచి మనం బయటపడ్డాము. ఈరోజు సంపాదన అనేది మీ అందరి కళ్ళ ముందు కూడా చెత్త నుంచి సంపాదన, ఇది మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఒకటే కోరుకునేది, మీ ఇంటి చుట్టూ ప్రతి ఒక్కరు మనసు పెట్టి మనము పరిశుభ్రత అనేది మనసులో పెట్టుకొని మీరందరినీ కూడా కోరుకుని చేయాలి. తర్వాత బీపీసీఎల్, ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇండోసోలు, ఇటువంటి అన్ని కూడా కందుకూరు కాన్స్టిట్యువెన్సీకి రావడం మన అందరి అదృష్టం. నా పార్లమెంట్లో రావడం చాలా అదృష్టం. ఉద్యోగాలకు కూడా మనకి మంచి అవకాశం ఉంటుంది. అట్నే సార్ని కోరుకునేది దగదత్తి ఎయిర్పోర్ట్ అనేది మనకి ముఖ్యం. నెల్లూరుకి ఎయిర్పోర్ట్ అవసరం. సార్ని నేను కోరుకునేది ఆ ఎయిర్పోర్ట్ కూడా, దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా త్వరలో ముఖ్యం ఇది మొదలు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛ ఆంధ్ర శ్రీ కోమారెడ్డి పట్టాభిరామ గారిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర పెద్దలందరికీ, విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటటువంటి ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశుభ్రతని పెంపొందించి మరి మన పట్టణాలు, పల్లెలు, గ్రామాలన్నీ కూడా పచ్చగా పరిశుభ్రంగా మారాలన్న ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ ఉద్యమం ఈ రోజున కందుకూరు పట్టణానికి చేరుకుంది. ఇప్పుడే మరి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో 26,000 టన్నుల చెత్త ఏదైతే పేరుకుపోయిందో దానిని తక్షణమే తొలగించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, 100 రోజుల్లోనే దాన్ని తొలగించి దానిని మళ్ళీ ఒక పార్క్ గానో గ్రీన్ స్పేస్ గానో మార్చి ఇక డంపింగ్ యార్డ్ అనేది లేకుండా
ఇవాళ మరి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇక కందుకూరు పట్టణంలో డంపింగ్ యార్డ్ అనేది ఉండదు. డంపింగ్ అనేది లేకుండా ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేసే విధంగా ఒక నూతన ఒరవడికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సమస్య నుంచి మీకు విముక్తి కలిగించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. సార్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా విచ్చేసి ఉన్నారు సార్. వారిలో ఒకరు యశ్వంత్ గారని క్లౌడ్ ఇంజనీర్, వారి తరపున ఒక అవకాశం ఇస్తే మాట్లాడాలని అభిలషిస్తున్నారు సార్. తమరి అనుమతితో. వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేసే వాళ్ళందరూ రండి, ఇక్కడ నిలబడుకోండి. ఈ పక్క మాట్లాడండి. మాట్లాడమ్మా. Sir, very honorable to speak in front of you, అడ్డుడమ్మా, sir. తెలుగులో మాట్లాడమా, పర్లేదు, ఊర్లో పని చేస్తున్నావు కదా. సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది సార్. నేను క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను సార్. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్తో. నేను పనిచేసేది కూడా మీరు స్టార్ట్ చేసిన సైబర్ టవర్స్లోని సార్. డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటా, ఇనాగ్రేటెడ్ బై చంద్రబాబు నాయుడు గారు అని. నేను ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడతానని కళ్ళ కూడా అనుకోలేదు సార్. ఇలాగే మన అమరావతి కూడా ఇలాగే డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకోటి, మేము పుట్టక ముందే ఐటీ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఏఐ అని మీరు అలవాటు చేస్తున్నారు సార్. వెరీ హానరబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచిగా చేస్తున్నారు సార్. అర్ధరాత్రి ఏ టైంలో 12-1 ఏ టైంలో ఏదైనా అవకాశం ఉన్నా కూడా మళ్ళా ఎలక్షన్ వచ్చిన పని చేయి, ఇప్పుడు కాదు. రామ్మా, రండి, చెప్పమ్మా. నమస్తే సార్, నా పేరు అఖిల. కందుకూరుకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే బాగుంటుందని మేము ఐటీ వాళ్ళందరం కోరుకుంటున్నాం సార్. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాబోతున్న విద్యార్థులకి ఇంటర్న్షిప్ లాంటివి ఇస్తే ఎలాంటి స్కేర్సిటీ లేకుండా స్కిల్కి వాళ్ళు ప్లేస్ అవుతారు. మీకు 2047 విజన్ ఉంది కదా, ఆ విజన్కి కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు పువ్వాడి మౌనిక. నేను హైదరాబాద్లో ఒక ప్రముఖ ఇన్ఫోసిస్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను సార్. నాకు మండే అండ్ ఫ్రైడే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఒక ఉమెన్గా నేను ఫ్యామిలీని చూసుకోగలను, లైక్ నాకు ఎంప్లాయ్మెంట్ చేసుకోగలను. సో ఇలా ఎంప్లాయ్మెంట్ రావాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఏదైతే చెప్పిందో అలానే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మా కాన్స్టిట్యున్సీలో 35,000 అబౌవ్ యూత్ ఉన్నారు సార్. చదువుకుని ఎంప్లాయ్మెంట్ లేక, సో నెక్స్ట్ స్కిల్స్ ఏదైనా ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఎకనామిక్ గ్రోత్ లో భాగంగా ఉలవపాడు మామిడి రైతులకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ గనక తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ, అంటే ఉలవపాడు మామిడి కూడా ఒక మార్కెటింగ్ గ్రోత్ లో పార్ట్ అవుతుంది. అదే విధంగా స్టేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో కూడా ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వచ్ఛాంధ్ర అండ్ స్వర్ణాంధ్ర మోటోతో ప్రతి ఒక్కరూ ఒక మోటోతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అందరికీ కూడా. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ యొక్క నమస్తే సార్, నా పేరు మేఘన. ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది స్కిల్ డెవలప్మెంట్. నేను బీటెక్ చేస్తున్నప్పుడు ఐఓటీ మీద నేను కూడా దాంట్లో పార్ట్ని. సో అదే స్కిల్ డెవలప్మెంట్ లో మీరు ఏఐ గురించి రీసెంట్ గా మాట్లాడారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఐఓటీ రెండు కనెక్ట్ చేసుకొని మనం మంచి మంచి మోడల్స్ డెవలప్ చేయొచ్చు సార్. అండ్ మీరు ఇప్పుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మంచి మంచి మోడల్స్ డెవలప్ చేసుకొని వేస్ట్ ని కూడా సెగ్రిగేట్ చేసుకొని రీయూజబుల్ నాన్ రీయూజబుల్ గా చేసుకొని ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు సార్. మనమే మళ్ళీ ఎనర్జీ రీప్రొడ్యూస్ చేసుకొని మనం మన హోమ్స్ కి కానీ కార్పొరేట్స్ కి కానీ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో హైదరాబాద్ లో మీరు డెవలప్ చేసినట్టు మన ఆంధ్రాలో మీకు ఎక్కడ వీలైతే అక్కడ చేస్తే మన ఆంధ్ర వాళ్ళం హైదరాబాద్ కి వెళ్ళి వర్క్ చేయాల్సిన పని ఉండకుండా మన స్టేట్ నుండి మన ఇంటి నుండి మేము ఇప్పుడు వర్క్ చేస్తున్నాము. ఇంటి నుండి కోవిడ్ టైం నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమే. సో ఇంటి నుండి వర్క్ చేసిన హ్యాపీనెస్ నాకు వస్తుంది. అదే అందరికి రావాలని ఆశిస్తున్నాను.
నేను ఇప్పుడు 50K డ్రా చేస్తున్నాను సార్ పర్ మంత్. 50 పర్ మంత్ 50,000 సంపాదిస్తుంది ఇంట్లో కూర్చొని. ఇంకేమైనా పని చేస్తావమ్మా? లేదండి, నేను మనీ ఏం తీసుకోకుండా నా జూనియర్స్ కి నా బీటెక్ పడుతుంటే సాటర్డే సండే టైం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు జాబ్స్ మీరందరూ చేస్తారు. అదేమ్మా, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తున్నారు. మీ ఊర్లో మీ మారిగా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేశారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్లేస్మెంట్ కోసం? నేను వీకెండ్స్ టైం తీసుకొని ఈ 20 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్లేస్డ్. కాకపోతే అది మన ఊరు కాదు, నేను ఈ ఊరికి కోడలుగా వచ్చాను. మా జూనియర్స్ అందరికి నేను హెల్ప్ చేశాను సార్. అదేమ్మా, ఇక్కడ చేయడం లేదు కో- కన్- కాబట్టి చేయడం లేదు. అంత మీ ఊర్లో publicity, చేశానంటావు. అంత అవేర్నెస్ లేదు, ఇక్కడ ఎవరున్నారో ఐడియా లేదు. సో యా, కుదరలేదు. బట్ ఆ ఛాన్స్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ స్టాండ్ అప్ దేర్. ఐ విల్ డూ దట్ డెఫినెట్లీ. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ లక్ అమ్మా. ధన్యవాదాలు అందరికీ కూడా. కాన్సెప్ట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఈరోజు స్వర్ణాంధ్ర మన యొక్క కందుకూరుకు విచ్చేసి మనలో స్ఫూర్తిని రగిల్చి ఈరోజు మన అందరికీ కూడా ఒక స్వచ్ఛాంధ్ర వైపు అడుగులు వేయడానికి దిశానిర్దేశం చేయనున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్లతో ఒకసారి వారి యొక్క సందేశం వినడానికి మనమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేద్దాం. ముందుగా మనమందరం కూడా స్వచ్ఛ ప్రతిజ్ఞ వారి ఆధ్వర్యంలో నిర్వహించుకుందాం. దయచేసి అందరు నిల్చుంటారు. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, డోలా మన ముందు ప్రతిజ్ఞ చేసి తర్వాత మనందరం నేను మాట్లాడతాను. అందరూ లేచి నిలబడుకోవాలి. కుడి చేయి ముందర పెట్టి ప్రతిజ్ఞ చేయాలి. కుడి చేయి ముందర పెట్టాలి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు నారాయణ గారు, డోలా వీరాంజలి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు నాగేశ్వరరావు గారు, జిల్లా కలెక్టర్ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ పట్టాభి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కందుకూరుకు సంబంధించిన ప్రముఖులందరికీ, అదే మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి విద్యార్థులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను మూడో శనివారం కందుకూరుకు వచ్చాను. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మీలో ఒకటిగా భాగస్వామి కావడానికి వచ్చాను. ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. కొంతమంది బయట ప్రపంచానికి చెప్పకపోయినా ఈరోజు పార్వతీపురం నుంచి వచ్చారు, మచిలీపట్నం నుంచి వచ్చారు. ఒక నమ్మిన సిద్ధాంతం కొరకు స్వచ్ఛందంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరినీ మరొకసారి మనందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు సమాజం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం స్వచ్ఛంగా ఉండేలా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత అదే మరిగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నెల 3వ శనివారం ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్పాను, వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. 30 రోజులు మనం పనిచేస్తున్నాం. 30 రోజులు మన సమయాన్ని మనకు తెలియకుండా వెళ్ళిపోతుంది. ఒక్కరోజు ఒకే విషయం పైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మీరందరూ కూడా సంకల్పం చేయడానికి ఈరోజు పెట్టాం. గవర్నమెంట్లో అందరినీ కోరాను, పిల్లల్లో అందరినీ కోరాం. అందరం కలిసి ఈ విషయాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కరోజు మన ఊరి కోసం, మన కోసం మనం అంకితం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత మునుపు మాట్లాడితే కొంతమంది చాలా స్పష్టంగా చెప్పారు. అది చూస్తే నాకు అనిపించింది, నేను చెప్పిన మెసేజ్ ఇప్పుడే వెళుతా ఉంది, ఇంకా కొన్ని రోజులు బాగా వెళుతుంది. రాబోయే రోజుల్లో మనందరికీ అది ఒక సాంప్రదాయంగా తయారు కావాలని. ముందు ఎక్కడో మార్చక్కర్లేదు, మీ మైండ్ మీరు మార్చుకుంటే ముందు ఆలోచన మైండ్ నుంచే పుడతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు మీ మైండ్లో నుంచి వస్తే ఇంకా ఈ రాష్ట్రానికి తిరుగులేదు, మీకు తిరుగులేదు, మీ కుటుంబానికి కూడా తిరుగులేదని మరొకసారి ఆలోచిస్తున్నా. మీరు చూడండి, ఒక చెడు ఆలోచన చేసే వ్యక్తికి చెడు స్నేహమే వస్తుంది. అదే మరిగా ఆయన ఎకోసిస్టమ్ కూడా వాళ్ళే బిల్డప్ అవుతారు. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేస్తే మంచి వాళ్ళందరూ వస్తారు. దానివల్ల వాళ్ళ వల్ల మంచి జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది, మీ బాడీని కూడా, నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఈరోజు మనం పీల్చే గాలి, మనం తినే తిండి ఎక్కడికక్కడ కలుషితం అయిపోయింది. ఈ తిండి తింటే ఈరోజు మీ ఆరోగ్యం, క్యాన్సర్ వస్తూ ఉంది, అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను పదే ముందు మన మైండ్ని కంట్రోల్ చేయాలి. రెండోది, మన బాడీకి కూడా తగిన న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప ఏదంటే తింటే, కొంతమంది డబ్బులు లేవంటారు. ఇక్కడ కావాల్సింది డబ్బులు కాదు, డబ్బులున్నాయని బాగా స్వీట్లు తింటే తప్పకుండా హాస్పిటల్లోనే ఉంటారు వాళ్ళు, షుగర్ వచ్చి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు. ఇల్లు అయిపోతానే ఇల్లు క్లీన్ చేస్తారు, ఇంట్లో చెత్త తీసుకొచ్చి మీ ఇంటి ముందరేస్తారు. అంటే పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోకపోతే, ఇల్లు శుభ్రంగా ఉన్నంత మాత్రాన మీ ఆరోగ్యం బాగుండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ ఇల్లు, మీ పరిసరాలు అయిన తర్వాత
మీరు పనిచేసే ప్రదేశం. ఎక్కడైతే మీరు పనిచేస్తారో ఒక చెత్తలోనూ లేకుంటే బాగా దుమ్ముండేది ఇక్కడ పనిచేస్తే ఆ అశుభ్ర వాతావరణం వల్ల మీరు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు నేను అందరికీ పిలిపించాను. బహిరంగ ప్రదేశాలు కానీ, అదే మరి స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు, పరిశ్రమలు, ఇది మనందరి బాధ్యత. నేను ఐటీసీని అభినందిస్తున్నా. ఐటీసీ ఒక పేపర్ ఇండస్ట్రీ. ఈరోజు ఒక పేపర్ ఇండస్ట్రీ ఐటీసీ రాష్ట్రం మొత్తం ఈ పేపర్ని రీసైకిల్ చేయడానికి మీరు పాత పుస్తకాలు ఇస్తే కొత్త పుస్తకాలు మీకు ఇస్తున్నారు. మీరు ఆ పాత పుస్తకాలు కానీ ఇంట్లో పారేస్తే అది వృధా అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు దీనివల్ల 2 విధాలుగా లాభం. ఒకటి, ఆ పుస్తకాలు తెచ్చిచ్చిన విద్యార్థులకి కొత్త పుస్తకాలు వస్తాయి, డబ్బులు పెట్టి కొనే పని లేదు. రెండవది, మళ్ళీ చెట్లు నరికే పని లేదు. చెట్లు నరక్కపోతే ఆటోమేటిక్గా మనకు ఆక్సిజన్ ఇస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు ఒకటే అంటున్నాను, ఇది నేనేదో బలవంతం చేస్తున్నానని కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా ప్రజాహితం కోసం ఆలోచిస్తున్నాను, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అందుకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి. దీన్ని ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే, గుర్రంకొండ, చిత్తూరు జిల్లా, ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని బలవంతం చేసి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలు ఆడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన లేదన్న ఉద్దేశంతోనో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. సావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలు ఆడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషయం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలో నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్ళీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను, 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనల్లా, మానవ మృగాలనల్లా, వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి, ఘోరాలు చేసి, అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా, ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా, అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది, ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా, గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఈ కార్యక్రమాలు చేస్తూనే, ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే, ఈరోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం
అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, చాలా విషయాలు కూడా చెప్పారు. ఈరోజు నెలవారీగా 12 నెలలు 12 థీములు తీసుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఈ నెల అయితే సోర్స్ రిసోర్సెస్ క్యాప్టెన్తో ఈరోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం. వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం పెంచడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం, పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన చేయడం, ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మిషన్ కూడా తీసుకొచ్చాం. ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చాలా అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజటి నుంచి ఒకటే ఆదేశాలు ఇచ్చాం. కందుకూరులో ఆ మెషిన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో 25 మెట్రిక్ టన్నులు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్ళీ సమీక్ష చేస్తున్నాం. 5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కానీ కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్నులు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పన్నేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు. మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకొని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీరిని తొందరలో పూర్తి అవుతుంది. ఇంకో పక్కన రాజమహేంద్రవరంలో 12 మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని 340 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 640 కోట్ల రూపాయలు 640 టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఈ రోజు చూశాను, ఇంకొడు గుంతలు కూడా ఎక్కడికక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు. 60 కోట్లతో నరేగాలో ఈ పనులు చేస్తున్నారు. కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 40 కోట్లతో ఇచ్చారు. తొందరలోనే 300 గ్రామాలు ODS ప్లస్ గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది.
ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు కానీ హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తున్నారు. టెంపరేచర్ పెరుగుతా ఉంది, సంవత్సరం ఎండలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని ముందుగానే హెచ్చరికలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే వాతావరణ సమతుల్యం దెబ్బతింటుందో దీనివల్ల ఓసారి అధిక వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు వస్తాయి, ఓసారి వర్షాలే పడవు. ఓసారి వర్షం పడితే ఒకే దిక్కడ ఏవైతే మేఘాలన్నీ కమ్ముకొని ఒకే దిక్కడ కుంభవృష్టి పడే పరిస్థితి వస్తుంది. మొన్న అదే జరిగింది విజయవాడలో. ఒకే రోజున ఒకే ప్రాంతంలో 40 సెంటీమీటర్లు వర్షపాతం పడిందంటే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఊర్లు ముంపుకు గురే పరిస్థితి వస్తుంది. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను అందుకే 2 కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఒకటి, ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర 64 లక్షల మందికి, వృద్ధులు గాని వితంతులకి 4,000 రూపాయలు పింఛను, దివ్యాంగులకు 6,000 రూపాయలు, కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే 10,000, మంచం నుంచి లేలేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తే 15,000 రూపాయలు, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం, పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు. ఆ రోజు అందరం కూడా మీ దగ్గరికి వస్తాం. పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. నా ఆలోచన ఒకటి, డబ్బులుండే వాళ్ళకి సహకరించడం కాదు. డబ్బులుండే వాళ్ళకి 10 రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి, సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి. కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక జీరో పావర్టీ అన్నాను. ఎక్కడ పేదవాడు ఉంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాను. ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం, అభాగ్యులను దృష్టిలో పెట్టుకుంటాం. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈరోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నేను చేసే పనులు కరెక్ట్గా చేస్తున్నానని ఒక నమ్మకం, అదే మీరు చూపించే అభిమానం. అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే పదే చెప్పాను, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం, పింఛన్లు ఇస్తాం, ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం. అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది. ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం. కానీ 5 సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు, సంపద సృష్టించబడలేదు.
అప్పులు విపరీతంగా చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. ఇప్పుడు ఆ అప్పులోళ్ళు చూస్తే నాకు భయం వేస్తా ఉంది. ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని టకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు. పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది. కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు? కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఇవ్వడు. అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము. అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము. అది అందుకే ఒక ఇండస్ట్రీ కానీ ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది, మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు. నేను మొన్న బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు చెప్పాను, రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి 15 నిమిషాల్లో డబ్బులు ఇస్తారు. మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎంలోని మీ పేమెంట్లోనే ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు. అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత. అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి, మళ్ళా సంపద సృష్టించాలి. అందుకే మీరు చూశారు 8 నెలలుగా ఎప్పుడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది, పరిగెత్తాలని ఉంది. కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు. కానీ పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది. ఇది తాత్కాలికమైన ఇబ్బంది. ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం. అందుకే మీరు చూస్తే 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేదు రోడ్డు మీద. నేను వస్తానే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. ఇప్పటికే 22,000 కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం, అన్న క్యాంటీన్లు పెట్టాం. మా ఆడబిడ్డలకు 1 కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేనే ఆ రోజు హామీ ఇచ్చాను, నేనే మీకందరికీ దీపం పెట్టాను. వీళ్ళు వచ్చి దీపం ఆర్పేస్తే మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం, ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను. కందుకూరులో ఒక 15 మంది వర్క్ ఫ్రమ్ హోమ్. నేను ఎప్పుడో చెప్పాను, ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి, మగవాళ్ళైతే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ, ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రాను రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి. తెలివితేటలుంటే పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. తెలివితేటలు లేకపోతే మనం అడుక్కున్నా మనకు ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండరు. ఈరోజు 95లో నేను ఐటీ మాట్లాడాను. ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే పిల్లలందరూ దూసుకెళ్లే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం. ఒకసారి ఆనందం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాకు పోతే అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. అదే ఈ తెలుగు బిడ్డల ఆదాయం $120,000, వాళ్ళకంటే డబల్. మొన్నటి వరకు మాట్లాడారు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని. ఇంగ్లీష్ కాదు, నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి. నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం కానీ నాలెడ్జ్ మాత్రం చదువుతోనే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరి కోసం నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. నిన్న మొన్న మీరు చూశారు. ఇప్పుడు మీరు ఎక్కడికి పోయే పని లేదు. దర్జాగా వాట్సాప్లోనే మెసేజ్ పెడితే ఏ సర్టిఫికెట్ కావాలన్నా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది తప్ప మీరు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు, అవసరం లేదు.
నేను అందుకనే వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాను. ఇంతవరకు మీరు ఫోన్లో మీ స్నేహితులతోనో మీ కుటుంబ సభ్యులతో మెసేజ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏ పని కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, మీ కాలేజీల్లో హాల్ టికెట్ కావాలన్నా, ఒకటి కాదు ఇప్పటికి 160 సేవలు పెట్టాం. భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క సేవ కూడా మీ సెల్ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీకు పంపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల లాభం ఏంటి మీరు ఆలోచిస్తే, తిరిగే పని పోతుంది, మీ సమయం ఆదా అవుతుంది. ఇంకో పక్క మీకు సులభతరంగా ప్రభుత్వం మీ ఇంటి దగ్గర ఉండే పరిస్థితి వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన వికేంద్రీకరణ చేశాం, మండల వ్యవస్థలు తీసుకొచ్చాం. నేను వచ్చిన తర్వాత ప్రజల వద్దకు పాలనని మీ గ్రామాలకు వచ్చే సేవలు అందించాం. ఇప్పుడు మీ సెల్ ఫోన్లోనే పరిపాలన మీకు అందించే పరిస్థితికి వచ్చామంటే అది టెక్నాలజీ మహిమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఏ పని చేయాలన్నా దానికి అనుకూలంగా ఏమేం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఈరోజు పింఛన్ ఇస్తే మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో మీరు భోంచేస్తే పరిశుభ్రంగా ఉందా, ఏ విధంగా ఉందో సమాచారం తీసుకుంటున్నాను. లేకపోతే మీరు గ్యాస్ ఇస్తే అది సక్రమంగా ఇచ్చారా లేదా, మధ్యవర్తులు డబ్బులు అడిగారా, ఈ సమాచారం తీసుకుంటున్నాను. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో ఏ విధంగా సేవలు అందిస్తున్నారో క్యూఆర్ కోడ్ పెట్టి సమాచారం తీసుకుని దానిపైన అధికార యంత్రాంగాన్ని జవాబుదారీతనం తీసుకొస్తున్నా. అంటే ఒక వినూత్నమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను అందుకే పదే మిమ్మల్ని అందరినీ కోరాను. ఒకప్పుడు కష్టపడి పనిచేయాలి, ఇప్పుడు కష్టం కాదు, తెలివిగా పనిచేయాలి, స్మార్ట్గా పనిచేసే పరిస్థితి వచ్చింది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూసినప్పుడు వ్యవసాయానికి డ్రోన్లు వచ్చాయి. ఎక్కడైనా కానీ తెగుళ్ళు వస్తే ఎక్కడ తెగుళ్ళు వచ్చాయో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది వినూత్నమైన ఆలోచనలు. ఈరోజు వ్యవసాయ పరికరాలన్నీ ఆధునికమైన పరికరాలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. నేను 30 ఏళ్లకు ముందు డ్రిప్ పెడితే అందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు డ్రిప్ అంటే కామన్ అయింది. అంటే ఈరోజు ఇవన్నీ కూడా మనం ముందుకు పోతూనే, ఒకప్పుడు 95లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడాను. 2025లో ఏఐ మాట్లాడుతున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు స్నేహితులను అడుగుతారు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు. ఇప్పుడు మీ దగ్గరుండి ఏఐని అడిగితే, చాట్ బాట్ని అడిగితే అదే చెప్పేస్తుంది ఏది వాస్తవం ఏది కాదని. దానిపైన మీరు ఆలోచించుకునే పరిస్థితి వస్తారు. ఒక పక్క ఐటీ పిల్లలు యూస్ కేసెస్ తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒకప్పుడు చెప్పాను, ఉద్యోగం చేయమని చెప్పాను. ఆ తర్వాత ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు ఎదగాలని చెప్పాను. అదేదో హైదరాబాద్కో బెంగళూరుకో ఢిల్లీకో పోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ ఇంట్లో మీరు కూర్చొని నాలెడ్జ్ ఎకానమీలో పనులు చేసే పరిస్థితి వచ్చింది, కంపెనీలు ప్రారంభించే పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో ఆహారపు అలవాట్లు మారాయి. ఒకప్పుడు అందరం కూడా వరిధాన్యమే తినేవాళ్ళం. అంత మునుపు అయితే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు రాకమునుపు అందరూ రాగి సంగటే తినేవాళ్ళు. ఆయన వచ్చిన తర్వాత 2 రూపాయల కేజీ బియ్యం పెట్టి అందరికీ రైస్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు రైస్ కూడా తినే పరిస్థితి లేదు. చాలా మంది షుగర్ వస్తుందని రైస్ మానేసి కూరగాయలు ఎక్కువ తింటున్నారు, లేకపోతే ప్రోటీన్స్ ఎక్కువ తింటున్నారు, మిల్లెట్స్ ఎక్కువ తినే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది మారారు. ప్రజల ఆహార అలవాట్లు బట్టి మన పంటల విధానానికి కూడా శ్రీకారం చుట్టాం. రాయలసీమలో హార్టికల్చర్ వస్తూ ఉంది, ఆంధ్రాలో అక్వాకల్చర్ వస్తూ ఉంది, మిల్లెట్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం.
ఈ విషయం కూడా మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఒకప్పుడు కరెంట్ అయితే ఎక్కడో ఉత్పత్తి అయ్యేది. ఈరోజు మీ ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రూఫ్ టాప్ లో పవర్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. సూర్యగర్లో ప్రతి ఒక్క ఇంటికి 2 కిలోవాట్లంటే 240 యూనిట్లు ఉత్పత్తి చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు. మిగిలిన వాళ్ళకు 3 యూనిట్ల వరకు అంటే 3 కిలోవాట్లు ఇస్తాం. 3 కిలోవాట్లను 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. మీరు పెట్టుకొని దానికంటే ఎక్కువ అయితే మీరు తిరిగి పే చేయడం కానీ లేకపోతే మేమే పెట్టి మీకు ఇస్తాం. ఆ పైనుండే డబ్బులు తీరే వరకు మీ కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే దాన్ని స్వాపింగ్ చేసుకుంటారు, అడ్జస్ట్ చేసుకుంటారు. ఆ విధంగా కూడా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. నేను ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాను. 0 పావర్టీ నా జీవితాశయం. ఎన్టీ రామారావు గారు ఎప్పుడూ చెప్పేవారు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఎన్టీఆర్ కళ. దాన్ని సాధించడానికి నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం P4 అనే పాలసీ తీసుకొచ్చి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తో మీ ఆదాయాన్ని పెంచే విధానానికి, పేదలకు అండగా ఉండే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. రెండోది ఉద్యోగాలు రావాలి. ప్రతి ఒక్కరికి పని ఉండాలి. పని ఉంటే మనం ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం వస్తుంది, మనిషి కూడా తృప్తినిస్తుంది. ఇప్పుడే ఒక టీచర్ని బేగం గారిని మీరు చూశారు. ఆవిడ మాట్లాడినప్పుడు నేను దినానికి 3-4 గంటలు కష్టపడుతున్నాను, దీనివల్ల నాకు ఆనందంగా ఉంది. కొంతమంది అన్నా నాకు మానసిక వికాసం ఉంది, నాకు స్ట్రెస్ లేదు, ఏదో ఒక పని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇదే యథార్థం. అందుకని ఈరోజు పనికి కూడా నేను చూసింది, దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాను. ఏదైతే ఈరోజు మీరు ఆలోచిస్తున్నారో వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక విధానం కావాలి. మీకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. కంపెనీలు కూడా తీసుకురావడానికి ప్రోత్సహిస్తాం. మీ ఇంట్లో మీరు కూర్చొని చదువుకున్న వాళ్ళు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఆ రోజు అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఏంటి ఈ డాక్రా సంఘాలు ఏమైనా చేయగలుగుతారా, వీళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే, ఏం చేస్తారో చేసి చూపిస్తారని చెప్పాను. నేను ఆ రోజు వేసిన విత్తనం ఈ డాక్రా సంఘాలు, మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పోయారు. పొదుపు ఉద్యమంతో ప్రారంభించి ఒక శక్తివంతమైన మహిళా శక్తిగా మీరు తయారయ్యారు. ఈ రోజు మీ అందరి శక్తిని మళ్ళీ ఉపయోగించుకుని పెద్ద ఎత్తున మిమ్మల్ని చిన్న చిన్న పరిశ్రమలను ప్రోత్సహించి తద్వారా మీ ఆదాయం పెంచే కార్యక్రమానికి కూడా ముందుకు పోతాం. నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను, గ్రామాల్లో డైరీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో పేదవాడి ఇండల్లో ఒక 2 బర్రెలు గాని ఆవులు గాని ఉండే పరిస్థితి రావాలి. దీనివల్ల నెలకు ఒక 30,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఒక వయస్సులో ఉండి ఇంట్లో ఎవరు లేకపోతే అలాంటి వారికి 2 ఆవులు పెంచుకుంటే తద్వారా యాక్టివిటీ ఉండే పరిస్థితి వస్తుంది, ఒక పని ఉండే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఏమే విధంగా మోడర్నైజ్ చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. అదే మాదిరిగా మూడోది పాపులేషన్. ఈరోజు పాపులేషన్ మీరు చూస్తే మానవ వనరుల అభివృద్ధి కావాలి, స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇంకో పక్క జనాభా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు మీ కందుకూరులో కూడా 1.6 ఫెర్టిలిటీ రేట్. ఒక దంపతులు 1.6కి మాత్రం జన్మనిస్తున్నారు. అంటే 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్. మీ ఊర్లో మీరు చూస్తూ ఉంటారు, జనాభా తగ్గిపోతూ ఉంటారు. ముసలి వాళ్ళు ఏజ్ అయిన వాళ్ళందరూ ఉంటారు, చిన్నపిల్లలు కనపడరు, ఉన్నా కూడా కొంతమంది బయట వెళ్ళిపోతారు.
కడాన ఊర్లన్నీ కూడా పాడుపడిపోయే పరిస్థితికి వస్తా ఉంది, చూసుకునేవాళ్ళు లేక. అందుకే నేను చెప్తున్నాను, జనాభా పెంచడం కూడా మీ అందరి బాధ్యత. జనాభా లేకపోతే కొన్ని దేశాలు చాలా ఇబ్బందులు పడిపోయినాయి. కొన్ని దేశాల్లో మనుషులు లేరు. ఇప్పుడు భారతదేశం నుంచి మనుషులు పంపించమని మనం అడుక్కునే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక పక్క జనాభా బ్యాలెన్స్ చేయడం, రెండోది నైపుణ్యాన్ని పెంచడం, చదువు చెప్పించడం చేస్తే ఏమాత్రం డోకా లేదు. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే నిరూపించాలనుకుంటున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వాటర్ సెక్యూరిటీ, నీళ్ళన్నీ కూడా ఈరోజు మన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుంటే ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అది చేయకుండా ఇబ్బందులు వచ్చాయి. దాన్ని పూర్తి చేస్తాం. ఇంకో పక్కన నదుల అనుసంధానానికి కూడా శ్రీకారం చుట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయాన్ని ఆధునీకరణ చేస్తాం, టెక్నాలజీ తీసుకొస్తాం, పెద్ద ఎత్తున ముందుకు పోతాం. ఇంకో పక్క మనం తయారు చేసే వస్తువులన్నింటినీ కూడా పక్కాగా తయారు చేసి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పోర్ట్లు డెవలప్ కావాలి, విమానాశ్రయాలు డెవలప్ కావాలి, రోడ్లు బాగుండాలి. ఇప్పుడు నేషనల్ హైవేస్ వచ్చాయి, రోడ్లు బాగున్నాయి. 5 ఏళ్లు రాష్ట్ర రోడ్లన్నీ అధ్వానంగా పోయినాయి. ఇప్పుడు అవన్నీ రిపేర్లు చేస్తున్నాం. ఇంకో పక్క ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటే ఎక్కడికక్కడ సోలార్ ఎనర్జీ రావాలి, ఇంకో పక్క విండ్ ఎనర్జీ రావాలి. మనం కొనే కరెంటు ధరలు తగ్గితే తప్ప వినియోగదారులకు చౌకగా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాం. 9 స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఇది రాష్ట్ర భవిష్యత్తునే మార్చాలి. నేను ఒకటే చెప్తున్నాను, మీ ఆరోగ్యం మీ పరిసరాల పరిశుభ్రత పైన ఆధారపడింది, మీ ఆలోచన విధానం పైన ఆధారపడింది. ఇంకో పక్క మన పరిసరాలు కానీ మనం అనుకున్నట్టన్ని చేస్తే, నేను ఒక 10 చూశాను. ఈరోజు 10 స్టాల్స్ చూస్తే వినూత్నంగా 10 కూడా ఒక సందేశాన్ని ఇచ్చాయి. చెత్త సేకరణ దగ్గర నుంచి, సెగ్రిగేషన్ దగ్గర నుంచి, ఆ చెత్త మళ్ళా ఇస్తే డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి మొత్తం చూస్తే నా ఆలోచన ఒకటే, ఏ చెత్త కూడా చెత్త కాదు. ఈ చెత్త నుంచి సంపద సృష్టించే అవకాశం ఉంది. చెత్తని చెత్తగా కానీ ఇచ్చేస్తే దీనివల్ల అనర్థాలు వస్తాయి. దాన్ని కరెక్ట్ గా డిస్పోజ్ చేస్తే ఒక పక్క సంపద, ఒక పక్క అవకాశంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని తీసుకొస్తాం, అవన్నీ ఇక్కడ అమలు చేస్తాం. అదే మరి మంచి మంచి మెషినరీ ఉంటే తీసుకొస్తాం, మంచి మంచి ఆలోచనలు ఉంటే తీసుకొస్తాం. ఆ ఆలోచనలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమేం చేయాలన్నో అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని పనులు కూడా ఉన్నాయి. ఈరోజు మీ ఇక్కడ చూస్తే ఈ గ్రామాల్లో 1229 ఎకరాలు కందుకూరు రెవెన్యూ విలేజ్, దీన్ని గర్భ కంట్రీగా అనౌన్స్ చేశారు. పీబీపీ అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. చాలా మంది పెళ్లిళ్లు కూడా చేయలేకుండా, సొంత భూమిని అమ్ముకోలేక పెళ్లిళ్లు కూడా చేయలేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా ఈ 1829 ఎకరాలు కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, గ్రామ సభ పెట్టి రికమెండేషన్ చేయమంటున్నా. తొందరలోనే మీకు పట్టాలు ఇచ్చేదానికి ప్రభుత్వం ముందుకు వస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి సమస్యలు ఒక పక్క, ఇంకో పక్క మీరు చూస్తే 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చాయి. ఎక్కువ సమస్యలు భూ సమస్యలు వచ్చాయి. కొంతమంది ఇష్టం లేకపోతే, వీళ్ళ మాట వినలేదని, వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారని 22A పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వ భూములుగా వక్రీకరించి రికార్డులు రాసి
ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అవన్నీ కూడా చేస్తాం. ఇప్పటికే చాలా వరకు గ్రామ సభలు పెడుతున్నాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం. వీరినంత వరకు ఆ పనులన్నీ అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూస్తే చాలా వరకు ఓసారి బాధేస్తుంది. 2019 ఫిబ్రవరిలో ఏఐబి 5,350 కోట్ల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేశాం త్రాగునీటి కోసం మున్సిపాలిటీలో. దాంట్లో 333 కోట్ల రూపాయలు సీవరేజ్ కూడా ఖర్చు పెట్టాలనుకుంటే అది సరిగా చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా 5 ఏళ్లు కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. 2015లో అమృత కింద దగ్గర 3,763 కోట్లు 104 మున్సిపాలిటీలకి మొత్తం ఇది శాంక్షన్ చేయించే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే 2021లో అమృత్ 2 కింద దగ్గర 8,517 కోట్ల రూపాయలు ఇస్తే అది కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వాలని, అదే మరి రిజర్వాయర్ నుంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళు 44% గ్రాంట్ ఇస్తే మనం 55% ఖర్చు పెట్టాలి. మనం ఖర్చు పెట్టలేక వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కడాన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ భారత్లో దగ్గర 2,834 కోట్లు డబ్బులు ఇస్తే 298 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి కడన ఏది ఖర్చు పెట్టకుండా వదిలిపెట్టారు. దీనిపైన మీరు చూస్తే లెగసీ చెత్తంతా తయారు చేశారు. అవన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈరోజు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఈరోజు కందుకూరులో ఒకటే హామీ ఇస్తున్నాను. ఈ మున్సిపాలిటీ నేను ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీకి వచ్చాను. నేను ఇక్కడ మా మంత్రి నారాయణ గారికి ఎమ్మెల్యే ఎంపీకి హామీ ఇస్తున్నా. ఒక 50 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి అమృతలో గాని మిగిలిన కార్యక్రమాల్లో ఇచ్చే డబ్బులు కూడా సమీకరించి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ టౌన్ లో 100% ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు, ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. రెండోది మురుగునీరు అన్ని కూడా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఒక పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ముందుకు పోతాం. ఇంకో పక్కన ఇక్కడ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఎక్కడైనా మిగిలిన రోడ్లుంటే 100% రోడ్లన్నీ వేసి ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఎక్కడికక్కడ చెత్త సేకరించడం, ఈ కార్యక్రమాలకు అన్నిటికీ నాంది పలుకుతాం. ఇప్పుడే నాగేశ్వరరావు గారు అయితే కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. గర్భకండ్రి కూడా జీవోలు ఇచ్చాం, ఇంత మునిపే ఇచ్చాం. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే రామాయంపట్నంలో అది గాని ఆ రోజు వచ్చుంటే పేపర్ మిల్ కూడా ఉన్నది. దగ్గర 26,000 కోట్లతో ఆ రోజు ఒక ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది. అది పోయింది కాబట్టి లేట్ అయిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు నేను వచ్చిన తర్వాత బీపీసీఎల్ నుంచి దగ్గర 96,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. శాంక్షన్ చేయించాం. డిపిఆర్ తయారవుతా ఉంది. 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనో ఇక్కడ స్కిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఇండోసోల్ గాని ఇలాంటి కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఇక్కడ ఒక టౌన్షిప్ కూడా డెవలప్ చేయాలనుకుంటున్నాను. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను.
అక్కడుండే రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అక్కడ ఉన్నారు. ఈరోజు పోర్ట్ అభివృద్ధి అయితే మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ఈరోజు రాజధాని కోసం రైతులు భూమి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. నిన్న కూడా ఒక రైల్వే స్టేషన్ వస్తే రైతులంతా వచ్చి ఆఫీస్కి వచ్చి మేము స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లు ఇస్తాం, మా భూమి కూడా తీసుకోండి, ల్యాండ్ అక్విజిషన్ వద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం, ఎవరైనా అభివృద్ధికి సహకరిస్తే మీరు బాగుపడతారు, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అలాంటి అభివృద్ధిని అడ్డుకుంటే మీరు నష్టపోతారు, రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. నేను ఆ రోజు హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ కట్టినా, అమరావతికి ల్యాండ్ ఇమ్మన్నా, లేదంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నా, ఎక్కడా రైతులకు అన్యాయం జరగలేదు. ఎవరైతే రైతులు ముందుకొచ్చి భూమి ఇస్తారో ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న భూమి వాళ్ళు ఇస్తున్నారు. అందుకే నేను ఒకటే చెప్పాను, రైతులకు నష్టం లేకుండా నష్టపరిహారం ఇస్తాను. ప్రాజెక్ట్ వస్తే కొంతమంది రైతులు ఆనందంగా ఉంటారు, కానీ ఎన్నో సంవత్సరాలుగా సంపాదించిన భూమిని పోగొట్టుకున్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. కానీ ఆయనకు నష్టపరిహారం ఇచ్చి మళ్లీ నిలదొక్కునే విధంగా ముందుకు నడిపించే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రామాయంపట్నంలో ఉండే రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ముందుకు రండి. అవసరమైతే అక్కడ ఒక టౌన్షిప్ డెవలప్ చేస్తాం. ఒక టౌన్షిప్ డెవలప్ చేసి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కనిగిరి కందుకూరు ఈ రోడ్డు కూడా డెవలప్ చేయాలని చెప్పి ఇచ్చారు. నేను చూశాను, తప్పకుండా ఈ రోడ్డును డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనో డెఫినెట్ గా డెవలప్ చేసే బాధ్యత, తొందరలోనే పని ప్రారంభించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ప్రభాకర్ రెడ్డి గారు, అదే మరిగా ఎమ్మెల్యే గారు ఇంకా చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా నేను రాసుకున్నాను. ఎన్ని వీలైతే అన్ని పనులు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఒక 37 మంది రిప్రజెంటేషన్లు ఇచ్చారు. నేను వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, ఒక 5 మంది ఎన్టీఆర్ భరోసా కింద ఎలిజిబిలిటీ ఉంది, శాంక్షన్ చేయమని కోరారు. హౌస్ సైడ్స్ ఒక 5 మంది కావాలని కోరారు. ఇంకో పక్క ఒక 5 మంది కాంపన్సేషన్ ఇవ్వాలి ల్యాండ్ అక్విజిషన్ లో అని వాళ్ళు కూడా ఒక 3 చెప్పారు. ఇంకొకరు ల్యాండ్ గ్రాబింగ్ యాక్షన్ తీసుకోమని ఒక 2 చెప్పారు. గ్రీవెన్స్ అని రీసర్వే చేసి అవన్నీ ఆర్ఓఆర్ పట్టా ఇవ్వమని కోరారు. ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఒక 30 మంది రిక్వెస్ట్ చేశారు. మీరిచ్చిన ప్రతి ఒక్క కాగితానికి జవాబుదారీతనంగా ఉంటాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసి మళ్లీ మీకు సమాచారం ఇస్తానని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం ఏది చెప్పినా అది చేస్తాం. అంతేకాకుండా మీ సమస్యల పట్ల ఒక పద్ధతి ప్రకారం జవాబుదారీతనంగా ఉంటాం. ఏ వ్యక్తి మంచి పని చేస్తే వారికి సహకరిస్తాం. ఎవరైనా సరిగా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళని కంట్రోల్ చేస్తాం. అల్టిమేట్ గా ఈ ప్రభుత్వ విధానం ప్రజాహితం అని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ఈరోజు మీరందరూ కూడా ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం బాగా పనిచేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుంది. ఈరోజు కొన్ని ప్రభుత్వాలు మీరు చూస్తే 20-30 ఏళ్ళు అధికారంలో ఉండి ఊహించిన అభివృద్ధి చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ప్రభుత్వాలు అధికారంలో 5 ఏళ్లుండి 20-30 ఏళ్లు ఎన్నిక నెట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రజా చైతన్యమే మార్గం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క అభిప్రాయాలు చూశాను, చాలా సంతోషం. ఈరోజు 3వ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కందుకూరులో పెట్టడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. జిల్లా విషయం కూడా నా దృష్టిలో ఉంది. వీలైన తొందరలో నిర్ణయం చేస్తాం. ఎందుకంటే చెప్తానయ్యా, అంటే రాష్ట్రంలో ఇంకా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని కందుకూరులో మీరు అడిగిన సమస్య
సబబైన సమస్య ఏం చేయాలో తొందరలో నిర్ణయం చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తూ నాకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. నేను కందుకూరుకు వచ్చినప్పుడు, నేను మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు జరిగిన సంఘటన కూడా నాకు జ్ఞాపకం ఉంది. పోలీసులు పూర్తిగా చేతులెత్తేస్తే స్టాంపేడ్ జరిగి ఒక 7 మంది చనిపోయారు. అవి కూడా నా దృష్టిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. వారిని కూడా ఎయిర్పోర్ట్కి రమ్మన్నా, హెలిప్యాడ్ దగ్గర రమ్మన్నా, వారితో కూడా చెప్పా కదా, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు మరీ తెలివైనడుగా ఉన్నావు. తెలివైన చాలా కష్టాలు వస్తాయి. ఏది కూడా ఎప్పుడు చేయాలనో సరైన సమయంలో సరైన నిర్ణయం, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు ఉంటాయి. అంతేగాని నువ్వు అడిగావని చెప్పావు అనుకో, అందరూ అడుగుతూ ఉంటారు. అడిగితే చేసే ప్రభుత్వం కాదు, మీ మనోభావాల ప్రకారం పనిచేసే ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. కాబట్టి విద్దేశ మీ అందరి అభిమానంతో మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్. అందరికీ ఓకే అమ్మా. చిన్న విన్నపం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కందుకూరు మండలంలో ఉన్న గర్భకండ్రిక ల్యాండ్స్ కి విముక్తి కల్పించి ఈరోజు ఆల్రెడీ మెమో కూడా ఇవ్వడం జరిగింది. కందుకూరు నియోజకవర్గంలో ఉన్న 4 గ్రామాల ప్రజల తరపున చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కొన్ని దశాబ్దాల నుంచి ఆ ప్రాబ్లం ఉంది సార్. ఈ రోజు ఆల్రెడీ మెమో కూడా ఇచ్చారని చెప్పి గౌరవ అధికారులు చెప్పడం జరిగింది సార్. ఆ గ్రామ రైతుల పట్ల మీకు ఉన్న రైతు బిడ్డగా మీ అందరికీ ఈ రోజు ఈ చేసిన పేరు మర్చిపోరని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. అతడే